ఎవరి జీవితం వారి చేతుల్లో. ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేతు అంటున్నాడు అర్జునుడు. ఉద్ధరేదాత్మనాత్మానమవసాదయేతు అంటే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి, ఎవరి జీవితం వారి చేతుల్లోనే ఉంది అని. మరి భగవంతుడు ఎందుకు గీతలో రాసిండు? ఎంతమంది ఇక్కడ స్వాధ్యాయ వాళ్ళు ఉన్నారు చెప్పండి. ఈ శ్లోకం ఉందా లేదా గీతలో? ఉందా? ఇప్పుడు నేను చెప్పింది రైటా రాంగా? భగవంతుడు ఏం చెప్పిండు? ఎవరిని వారే నేను ఉద్ధరిస్తానని చెప్పిండా గీతలో? మరి మనం ఏం చేయాలి ఇప్పుడు? మనల్ని మనం ఉద్ధరించుకోవాలంటే ఎలా ఉద్ధరించుకోవాలో తెలుసుకోవాలి కదా. ఎలా ఉద్ధరించుకోవాలందుకు చెప్పడానికి వచ్చిన నేను ఇక్కడికి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, విశ్వంలో ఉన్న ప్రతి ఒక్క సద్గురువుకి. ఎందుకు? నువ్వు చెప్పినా నేను చేయన్నా. ఎందుకంటే అమ్మా, వాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళు కష్టాలు పడి మనకు సుఖాన్ని ఇచ్చిండ్రు. వాళ్ళు కష్టాలు పడి జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఆ జ్ఞానాన్ని మనకి గ్రంథం రూపంలో, గ్రంథాల రూపంలో, జ్ఞానం రూపంలో తిరిగి చెప్తున్నారా లేదా? ఇప్పుడు దాదాజీ అంటారా మీరు? ఆయన ఎంత గొప్పవాడో ఫస్ట్ మీరు ఆయన గురించి తెలుసుకోండి. మీరు స్వాధ్యాయం చెప్పడానికి తిరుగుతున్నారచ్చు. ముందు మనకు గురువు ఎలాంటి వాడు, ఎంత గొప్పవాడో మనం తెలుసుకుంటే అమ్మా, మనం చేసే ఆ యొక్క గురువు తర్వాత మనం చెప్పే కర్మని ఇంకా అద్భుతంగా సక్సెస్ చేస్తాం మనం. అందుకనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఎందుకు చేయన్నానంటే, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏం చెప్పిందంటే, ముందు ధ్యానం కాదు, ముందు ముఖ్యమైనది మనం హింస వదలాలి అన్నాడు. అప్పుడే మనకి భగవంతుడు దగ్గరైతాడు అన్నాడు. భగవంతుడు దగ్గర కావాలన్నా, మనల్ని మనం ఉద్ధరించుకోవాలన్నా, మనకి జ్ఞానం రావాలన్నా, మనం పాపాలు చేసుకుంటూ పోతే వస్తుందా అండి? హింస అంటే ఏంటిది? పాపం. మనల్ని ఏమిడమంటుండు? హింసని వదులుమంటుండు. ఇగో ఈ హంసని పట్టుకోమంటుండు. హంస అంటే అమ్మ శ్వాస. మీరు గమనించండి, ధ్యానం అంటే ఏదో అపోహలో ఫిక్స్ అయిపోయిన మైండ్లో. ధ్యానం అంటే ఏంటమ్మా? మనల్ని మనం కడుక్కోవడం. మనం బయట కడుగుతున్నాం, ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే మస్తు మంచిగా మాట్లాడతాం, కానీ లోపల ఉన్న రంగు ఏంటిది? ఇంకోటి ఉంటుంది. అవునా కాదా? మీతో పాటు నేను కూడా ఒప్పుకుంటాను. నేను కూడా ఉంటుందా ఉండదా? ఎందుకంటే ఒకప్పుడు అలాగే ఉన్నవాళ్ళం. ఈ మహానుభావుడు వచ్చి ప్రతి స్త్రీలో ఉన్న తనలోని శక్తిని తాను తెలుసుకోవాలని చెప్పి ప్రతి జిల్లా గ్రామం తిరిగి ప్రతి ఒక్క స్త్రీ మేలుకుంటేనే, అంటే ఎందుకంటే ఇల్లాలి చదువు ఇంటికి వెళ్ళని గోడల మీద ఎందుకు రాసిండు ఒకప్పుడు? అది ఉత్తదేనా? దాంట్లో ఏమన్నా అర్థం ఉందా? ఉంది కదా. అందుకనే అదేంటిది అన్నది తెలుసుకోవాలి. ఎందుకు రాసిండు? మరి ఇల్లాలి చదివే ఎందుకు రాసిండు? ఇంటాయన చదువు అని రాయలేదు ఎందుకు? ఎందుకు ఆన్సర్ రావాలి ఇట్లాంటి అన్ని. మరి ఆయన కూడా ఆలోచిస్తున్నాడు కదా ఇంటి గురించి. ఇంకెవరైనా ఆన్సర్ చెప్తారా? అంటే మనకి ఏం తెలుసో అది ఖచ్చితంగా చెప్పాలమ్మా. అప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఒకటి నేర్చుకోవడానికి సిద్ధమవుతుంది మన శరీరం, మన ఆత్మ. మన లోపలనే దాచుకున్నాం అనుకో, అయ్యా నేను చెప్తే మళ్ళీ అబద్ధం, అది కరెక్ట్ కాదేమో, అందరు నవ్వుతారేమో, నేను చెప్పా నువ్వు అట్నే ఉన్నావు అనుకో, నీ లోపలికి ఏం రానే రాదు. చెప్పమ్మా. ఓపిక సహనం స్త్రీకి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆమె. అయ్యో చెప్పమ్మా, నేనేమంటున్నా చూడద్దా? సరే చూడ చెప్పు. మనం మన
మణిపూరక చక్రంలో ఉంటాం కాబట్టి ఓపిక సహనము ఆడవాళ్ళు తొందరగా ఏదైనా కానీ సాధించగలుగుతారని. స్త్రీ యొక్క శక్తి మణిపూరకంలో ఉంటుంది. ఎందుకంటే మనం గర్భం దాలుస్తాం కాబట్టి. మణిపూరకం అంటే పొట్ట దగ్గర. మగవాణి యొక్క శక్తి మూలాధారంలో ఉంటుంది, అంటే మల విసర్జన రంధ్రంలో, అక్కడ దాన్ని మూలాధారం అంటాం. సరే, అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అన్నారు కానీ ఇంటైన చదువు అని చెప్పకుండా, ఎందుకు అంటే ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు ఎందుకంటే ఇల్లాలులో శక్తి ఎక్కువ. అర్థమవుతుందా? ఇల్లాలిలో శక్తి ఎక్కువ, ఇంటాయనలో బలం ఎక్కువ. అర్థమైందా? ఆయన ఏదన్నా అవలీలగా ఒక సంచిని ఎత్తగలుగుతాడు. మనం ఎత్తుతామా? ఎత్తాం. కానీ కొంచెం తక్కువ ఏదన్నా మొయ్యాలంటే ఆయనను పిలుస్తాం. ఒక బిందె లేపడానికే కొంచెం కష్టపడుతూ ఉంటాం. కానీ ఏదైనా ఓర్చుకోవడానికి మాత్రం శక్తి మన లోపల ఎక్కువ. అందుకే మనము గర్భాన్ని దాల్చిన తర్వాత ఆ గర్భం యొక్క పెయిన్ అనేది ఆ మగవాళ్ళకి తెలియదు, పరమాత్మకి తెలుసు ఆ విషయం. కాబట్టి ఆ పెయిన్ ఎంత ఉంటుందో ఆ టైంలో మనం ఎంత భరిస్తామో మరో జన్మెత్తుతాం మనం అప్పుడు. కానీ ఆ టైంలో మనం ఎంతో శక్తిని ఉంటేనే ఆ బిడ్డని మనం మన నుంచి భూలోకంలోకి తీసుకొస్తున్నాం. అందుకని ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఎలాంటి చదువు చదివితే ఇంటికి వెలుగు అంటే మనం బడిలో చదువుకునే చదువు కాదండి. 10th, ఇంటరు, డిగ్రీ, పీజీ, కేజీ ఇది కాదు. ఇది నాశనమయ్యే చదువు. అంటే ఈ జన్మకి సరిపోతుంది, నెక్స్ట్ జన్మకి మళ్ళీ చదువుకోవాలి. కానీ నాశనం కాని ఒక చదువు ఉంది. ఆ చదువు పేరే ఆత్మవిద్య. ఏం విద్య? ఆత్మవిద్య. ఆత్మవిద్యకి మరణం లేదు. అంటే అది ఎన్నటికీ నాశనం కాని చదవండి. నువ్వు ఈ జన్మలో ఎంతవరకు ఆత్మవిద్య నేర్చుకుంటావో నీ ఆత్మతో వస్తుందండి అది. అందుకే మీరు గమనించండి, ఈ కలియుగంలో చాలామంది చిన్న చిన్న పిల్లలు భగవద్గీత అవుతున్నారు, చిన్న చిన్న పిల్లలు ఫ్లూట్ వాయిస్తున్నారు. ఇవన్నీ ఎలా వచ్చినాయి? పుట్టుకతోని రాలే. అంటే వాళ్ళకి గత జన్మ సంస్కారం ఉంటుందని అంటామా అన్నమా? ఎందుకన్నామంటే వాళ్ళు మరణించే కంటే ముందు వారు నేర్చుకున్న విద్య వాళ్ళతో ఉంటుంది. అది ఆత్మవిద్య. మనకు సంగీతం అంటే కూడా ఆత్మకి సంబంధం ఉంటుందండి. ఆత్మవిద్య అంటే బాహ్య, సంగీతం అంటే బాహ్యంది కాదండి అది. అందుకనే సంగీతం కానీ భగవద్గీత కానీ నాలెడ్జ్ కానీ ఇదంతా కూడా ఏంటంటే మన ఆత్మవిద్యకి సంబంధించింది. ఎప్పుడైతే ఒక స్త్రీ ఆత్మ గురించి, ఆత్మ విద్య గురించి తెలుసుకుంటుందో, ఎందుకంటే ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇల్లుని చూసినాక ఇల్లు ఎట్లా ఉంది? నీట్గా ఉందా? ఏది ఎక్కడ ఉందో అక్కడ ఉందా? ఎంత ప్రశాంతంగా, మన ఇంట్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో అప్పుడు ఇల్లాలిని చూడాల్సిన అవసరం లేదు అన్నారు పెద్దలు. ఎందుకంటే ఆమె అంత సహనంతో దాన్ని తీర్చిదిద్దుకోవాలి. ఇంటిని ఎంత దిద్దుకుంటున్నామో ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా దిద్దుకోవడానికి విద్య కావాలి స్త్రీకి. ఎందుకంటే తన ఇంట్లో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి, బిడ్డకి, తల్లికి, తండ్రికి, అత్తకి, మామకి, భర్తకి తను సహనంతో చేయాలి. అంటే సహనం రావాలి అంటే ఆ మనిషిలో ఆత్మవిద్య కావాలి. అది దానివల్ల వెలుగొస్తుంది ఇంటికి అన్నాడు. అందుకే ఇల్లాలి చదువు ఏ చదువు అంటే నాశనం కాని చదువు చదువుకోవాలి. దాని పేరే ఆత్మవిద్య. ఆ చదువు చదువుకున్న రోజు అమ్మ మన ఇంట్లో వెలుగుంటుంది. ఏదైనా కష్టం వచ్చిందనుకో, నీ దగ్గర బాగా తెలివితేటలు అంటే ఆత్మవిద్య వల్ల జ్ఞానం తెలిసింది, సత్యం తెలిసింది, రెండు తెలుస్తాయండి. ఆత్మవిద్య వల్ల జ్ఞానము, సత్యము రెండు తెలుస్తాయి. తెలిసినప్పుడు ఏమవుతుంది? జ్ఞానం తెలిసిన వాళ్ళకి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు గీతలో. ఎవరికైతే జ్ఞానం తెలుస్తుందో ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే మనకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా అది చిన్నదిగా కనిపిస్తుంది. జ్ఞానం అంత గొప్పది. అందుకని ఏదైనా కూడా మనకు చిన్నదిగా కనిపిస్తుంది, దాన్ని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు అన్న జ్ఞానం నీ దగ్గర ఉంది, ఆత్మజ్ఞానం. అందుకని మనిషికి అన్నింటికంటే ముఖ్యం ఏం కావాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఏది తీసుకున్నా, ఎన్ని తీసుకున్నా
మనిషికి ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర చాలా బట్టలు ఉంటాయండి, మళ్ళీ కొత్తది చూడంగానే కావాలి, ఏది చూసినా కావాలి కావాలి ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి. కానీ ఆత్మవిద్య ఎంతైతే మన దగ్గర ఉంటుందో మనమే ఒకరికి పంచితే, మనం అక్కడ కావాలి కాదు పంచుతూ ఉంటే ఇక్కడ పెంచబడుతుంది, నువ్వు అడుక్కోవాల్సిన పని లేదు. అందుకని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ప్రతి స్త్రీలో చాలా శక్తి ఉంటుంది, ఆ శక్తితో సహనం ఉంటుంది. అందుకని చాలా తనలో ఉన్న శక్తిని మేలుకొల్పాలి. ఎందుకంటే తన శక్తి గురించి తనకి తెలియదు. నాకేమీ రాదు, ఆ వదినకి వచ్చినట్టు నాకు రాదు, నువ్వు చాలా గ్రేట్ వదినే, నాతో కానే కాదు అంటాం. కానీ అలా అనకుండా ఉండాలి అని మనలో చాలా టాలెంట్ ఉందని ఇవన్నీ గుర్తించే ఏకైక మార్గమే ధ్యానం.